అన్లెస్ అని అంటే ఇష్యూ అనేది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే తప్ప అలాంటి వాళ్ళని నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ ముఖ్యంగా ఏమీ అనరు. హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో. సాటర్డే ప్రోమో కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే మొత్తానికైతే ఇప్పుడు రిలీజ్ అయింది. ఎందుకంటే షూట్ ఇవ్వాలే అవుతుంది కాబట్టి ప్రోమో నార్మల్గానే లేట్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎనీవే చూసుకుంటే ముందుగా హ్యాపీ వినాయక చవితి అందరికీ, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ ప్రోమో పరంగా చూసుకుంటే సెలబ్రేషన్స్ ఎలాగో ఉన్నాయి. సెలబ్రేషన్స్తో పాటు కొంచెం హాట్ కంటెంట్, మనం ఎక్స్పెక్ట్ చేసే సాటర్డే టిపికల్ కంటెంట్ అనేది కూడా ఉంది కదా. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనుకుంటాం కదా. మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ థాట్స్తో ఉన్న మనం అందరం ఇప్పుడు ప్రోమో చూసేసరికి బాడీలన్నీ హీట్ ఎక్కువ ఉంటాయి కదా. ఎస్, అండ్ కోర్స్ మనం ఎంజాయ్ చేసే హీటే, ఎందుకంటే బిగ్ బాస్ లవర్స్గా ఇది నార్మల్గా ఉండాల్సిన హీట్ ప్రతి ఒక్కరికి. అండ్ తర్వాత చూసుకుంటే నాగార్జున గారు ఇనీషియల్గా ఏమన్నారు, ఇంతకుముందు సీజన్స్ లాగా నేను ప్రతిసారి ఎవ్రీ సాటర్డే వచ్చి అందరికీ క్లాస్ బీకి వెళ్తాను అనుకున్నారు కదా, ఈసారి అలా కాదు, సీజన్ 8 అనేది అలా ఉండదు అనేసరికి నేను చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను. అంటే ఈసారి ఏమైనా కొత్తగా ఏమైనా డిజైన్ చేశారా, ఎందుకంటే క్యాప్టెన్సీ తీసేశారు, మిగతా లగ్జరీ బడ్జెట్లు అయ్యి తీసేశారు. సో ఈసారి సాటర్డే స్టైల్ కూడా ఏమైనా మార్చారా అన్నట్టుగా చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఎక్కడ మార్చారమ్మా, ఎక్కడ మార్చారు? ఆ మాట అయితే అన్నారు కానీ ఎక్కడ మార్చారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే అట్లీస్ట్ ఆ హోప్ అయితే ఇచ్చారు కదా కాసేపు. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ అన్నా ఎప్పుడన్నా ఇంకేమన్నా మార్చే పద్ధతి ఏమైనా చూస్తారనేది చూడాలన్నమాట. ఎనీవే చూసుకుంటే ఒక్కొక్కరిని పొడిచి ఆ సీజన్లో వాళ్ళకైనా లొల్లి ఎవరితో అయితే వాళ్ళని పొడవు అన్నట్టుగా ఇచ్చిన టాస్క్లో శేఖర్ భాష మణికంఠన్ పొడిచాడు. ఏంటి, ఆయన చేసిన ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యాం అందరం. బేసిక్గా తనకి తాను ఒంటరిగా కూర్చుంటాడు, ఒంటరిగా మాట్లాడుకుంటాడు, మరి ఏంటో అన్నట్టుగా అంటుంటే అసలు అలా ఎందుకున్నాడని ఆల్రెడీ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అని నాగార్జున గారు అంటున్నారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను గుంపులో ఉంటే లేకపోతే ఎవరితో నన్ను కూర్చుంటే నేను నా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ అనేది ఆటోమేటిక్గా తీసుకురావాల్సి వస్తుంది, దానివల్ల నేను ఎమోషనల్ అవుతాను. అండ్ మోర్ ఓవర్ నాకు మనుషులతో కలిసి ఉండడం అనేది, ఆ బాండింగ్ పెంచుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు అంటూ ఆయన బల్ల గుద్దినట్టు చెప్పేసి అందుకే నేను ఒంటరిగా ఉన్నానంటూ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. క్లియర్గా మెన్షన్ చేసినోడు మరి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటే, ఎవరితో నెగిటివిటీ ఉంటే ఇమీడియట్గా వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం అలాంటివన్నీ చేయడం అనేది ఉంటుందిగా. ఒంటరిగా ఉండే అలవాటు ఉన్నోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ లాంటి షోకే రాకూడదు. ఇలాంటి ఎన్నో లాజిక్స్ ఉన్నాయి, తను చెప్పిన దాంట్లో అసలు ఎటువంటి లాజిక్కే లేదు అని. సో ఇప్పుడు శేఖర్ భాష కూడా చెప్తున్నాను ఏంటంటే, నాకు ఆయన చెప్పిన దానికి నా వరకు అయితే నేను అసలు కన్విన్స్ అవ్వలేదు సార్ అన్నట్టుగా అంటున్నాడు. శేఖర్ భాషతో పాటు మనలోని చాలామంది కూడా ఆయన ఆ రోజు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి అయితే అసలు కన్విన్సింగ్గా లేదు కదా. సో అది. అండ్ తర్వాత చూసుకుంటే విష్ణుప్రియ సోనియాని బ్యాక్ టు బ్యాక్ అందరూ పొడుస్తున్నట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది. అటు విష్ణుప్రియ కానీ నెక్స్ట్ కిరాక్ సీత, అఫ్కోర్స్ బేబక్కని చూపించకపోయినా బేబక్క ఎలాగో సరియు అంటున్నా సోనియాకే పొడుస్తుందన్న క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్లు చూసారుగా ప్రోమోలు ఏ రేంజ్లో ఉన్నాయో. సో అలా విష్ణు సోనియాకి కత్తి పొడి చేసి కోపంలో యూజ్ చేసే మాటలు అనేవి చాలా హర్టింగ్గా ఉంటాయి సార్, అది ఓ రేంజ్లో అనేస్తుంది అన్నట్టుగా అంటే నో డౌట్ సోనియా మాటలు చాలా జారేస్తుంది. ఆ మాటల్లో అవతలకి విపరీతంగా కోపం అనేది తెచ్చిస్తాయి. ఇది నా ప్రతి రివ్యూలో నేను చెప్తున్నాను, కానీ తను మాట్లాడే ప్రతి మాట చాలా లాజికల్గా ఉంటుంది. కరెక్ట్ లాజిక్తో అబ్బా భలే అడిగిందిరా, అబ్బా భలే పాయింట్ తీసిందిరా అన్నట్టుగా ప్రతిసారి తను మాట్లాడే ప్రతిసారి అనిపిస్తుంది. బట్ ఈసారి విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో, రీసెంట్గా మనం చాలాసార్లు చూసాం కదా, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు పక్కపక్కన కనపడడం, వీళ్ళిద్దరు ఇండియా పాకిస్తాన్ అనుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏకంగా ఫ్రెండ్స్ లాగా మారుతుండడం, మంచి కలిసిమెలిసి మాట్లాడుతుండడం, ఫ్రెండ్లీ వైబ్స్ అనేవి జనరేట్ చేయడం వల్ల చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది అన్నమాట, ఏంటి వీళ్ళు అసలు శత్రువులుగా ఉండాల్సిన వాళ్ళు సడన్గా కలిసిపోయారని. సో బయట చూసే మనకి అనిపించినప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ అనిపిస్తుంది. కాబట్టి విష్ణుప్రియ కూడా అదే ధైర్యంతో వెళ్ళి నార్మల్గా ఇంతకుముందు అసలు నచ్చలేదు, సడన్గా ఎందుకు నచ్చుతున్నాడు అన్నట్టుగా ఒక జోవియల్ వేలో ఏదో అడిగింది. అది అడిగినందుకు ఇలాంటి అడల్టరేటెడ్ కామెడీ అనేది నాకు నచ్చదు అన్నట్టుగా తను అనేసింది అన్నమాట. అడల్టరేటెడ్ కామెడీ అంటే అది కంప్లీట్లీ డబుల్ మీనింగ్లోకి వెళ్ళిపోతుంది అర్థం అనేది. సో డబుల్ మీనింగ్లోకి అసలు ఒక అబ్బాయిని ఇద్దరికి ఆ ఇంటెన్షన్ లేని ఒక అమ్మాయికి అబ్బాయికి అలాంటి ఒక వర్డ్ అనేది యూజ్ చేశారంటే డెఫినెట్లీ అది చాలా హర్టింగ్గా ఉంటుంది.
సో కాబట్టి ఇప్పుడు బేసిక్గా నో డౌట్ అటు సోనియా కానీ నిఖిల్ కానీ అలా ఫ్రెండ్లీ వైబ్స్ అనేవి అందరికీ ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. బట్ అలాంటి క్వశ్చన్ అడగాలని విష్ణుప్రియకి ఎందుకు అనిపించింది? బేసిక్గా ఎక్కువగా కొట్లాడుకునేది వీళ్ళే కదా ముందు నుంచి, యూనో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అసలు పడంది వీళ్ళిద్దరికే కదా, పడంది వీళ్ళిద్దరికే అంటే నిఖిల్ పెద్దగా రివర్స్ అవ్వకపోయినా ప్రతిసారి సోనియానే ఎక్కువ రివర్స్ అయ్యేది కాబట్టి వీళ్ళిద్దరికీ అలా ఇండియా పాకిస్తాన్ ఏమో అనే ఫీలింగ్ అయితే వచ్చేది. సో అలా వీళ్ళిద్దరికీ అస్సలు పడని వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎందుకు కలిసి ఉంటున్నారు అనేది విష్ణుప్రియకి అలా జోవియల్ వేలో అడిగిన దానికి సోనియాకి అక్కడ మండేసి ఆ లెవెల్లో రియాక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఆ లెవెల్లో రియాక్ట్ అయినప్పుడు అడల్టరేటెడ్ కంటెంట్, అడల్టరేటెడ్ కామెడీ అన్నట్టుగా బేసిక్గా ఇప్పుడు విష్ణుప్రియ తన ప్రొఫెషనే ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇలా జనాల్ని ఎంటర్టైన్ చేయడం తన యాంకరింగ్తో కానీ మిగతా వాటిలతో కానీ. ఇప్పుడు ఆల్మోస్ట్ తన ప్రొఫెషన్ని అన్నట్టే ఒక అడల్టరేటెడ్ కామెడీ అన్నట్టుగా అనిందంటే విష్ణుప్రియ ప్రొఫెషన్ మీద ఆ దెబ్బ పడింది కాబట్టి ఆ అమ్మాయి చాలా బాధపడింది. సో బేసిక్గా విష్ణుప్రియ ఏమనుకుందంటే ఆమె మాత్రం చేసేది చాలా నీటి కామెడీ, చాలా పద్ధతిగా ఉంది, మేము మాత్రం ఏమన్నా బేవర్స్ గాళ్ళమా, మేము మాత్రం అసలు అందుకే ఆ డైలాగ్ కూడా అన్నది కదా, ఆమె మాత్రమే పుణ్యస్త్రీ, మేమేమో అలాంటి వాళ్ళం అన్నట్టుగా అనేసింది అనమాట. ఇక్కడ విష్ణుప్రియ యూజ్ చేసే మాటలు కూడా కొన్ని అవతల వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆమె అన్నది కదా, ఇప్పుడు నేనేమట్లా అడల్టరేటెడ్ కామెడీ అయితే చేయలేదు, మేమేం మీ ఇద్దరు ఇలా చేసుకుంటున్నారు, ఇలా మీ ఇద్దరి మధ్య నడుస్తుంది అన్నట్టుగా నేనేం అనలేదు అన్నట్టుగా చెప్తున్నమాట. అది చెప్పేటప్పుడు కానీ చేసే ఆ హ్యాండ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ అవతల వాళ్ళకి అంటే సోనియాకి జుగుప్సాకరంగా ఉంటుంది, ఏ అమ్మాయికన్నా జుగుప్సాకరంగా ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆ అమ్మాయి కొంచెం హై సొసైటీస్లో పెరిగి ఓకే ఆ అవతల వాళ్ళు అనే కంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అపార్థం చేసుకోలేరేమో తప్ప మెజారిటీగా అయితే ఇలాంటి మాటలు మాట్లాడి ఇలా చేసుకుంటారు, ఇలా మీ ఇద్దరి మధ్య నడుస్తుందంటే ఏ అమ్మాయి అయినా హర్ట్ అవ్వడం అనేది సర్వసాధారణం. సో ఇక్కడ సోనియా కూడా అలాగే హర్ట్ అయింది. సోనియా హర్ట్ అయింది అండ్ అటువైపు ఆమె మాట్లాడిన అడల్టరేటెడ్ అన్నట్టుగా ఆమె మెన్షన్ చేసిన టర్మ్ కూడా విష్ణుప్రియని అంతే హర్ట్ చేస్తుంది. ఈ విష్ణుప్రియని కదా ఏ అమ్మాయినైనా ఆటోమేటిక్గా హర్ట్ చేస్తుంది. అందులోనూ అమ్మాయితో పాటు తన ప్రొఫెషన్ కూడా ఎంటర్టైన్ చేసే ప్రొఫెషన్ కాబట్టి విష్ణుప్రియ ఇంటెన్షన్ ఎంటర్టైన్ చేయడం మాత్రమే తప్ప మరో ఇంటెన్షన్ అయితే లేదు కాబట్టి అలా విష్ణుప్రియకి ఇంకా హర్టింగ్గా ఉందన్నమాట. సో అటు విష్ణుప్రియ సైడ్ నుంచి తప్పు ఉంది, ప్లస్ ఆమె పడిన బాధలో అర్థం ఉంది, ఇటు సరియు చేసిన దీంట్లో అర్థం ఉంది, సరియు పడే బాధలో డౌట్ లేకుండా అర్థం ఉంది, ప్లస్ ఆమె ఇప్పుడు అడల్టరేటెడ్ అనే ఆ మాట యూజ్ చేయడం తప్పు ఉంది. సో ఇలా ఇద్దరిలో అటు తప్పు ఇటు ఒప్పు, ఇటు తప్పు అటు ఒప్పు అన్నట్టుగా రెండు బ్యాలెన్సింగ్ అయితే కుదిరింది అనమాట. సో ఇది నాగార్జున గారు ఎలా బ్యాలెన్స్ చేస్తారో అనేది మనకి ఇప్పుడు నైట్ ఎపిసోడ్లో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. బేసిక్గా సరయు ఈ పేరు ఎందుకు వస్తుంది నాకు ఓకే, సోనియా సరియు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈ పేర్లతో. సో సోనియా ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ అన్నట్టుగా మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మన కళ్ళ ముందు కనబడే కంటెస్టెంట్స్ ఎవరు? మణికంఠ, సోనియా. ఎందుకంటే ముందు నుంచి సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటెంట్ స్టార్ట్ అవ్వడం మొదలైందే మణికంఠ నుండి. ఆ తర్వాత లాంచ్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్లోనూ సోనియా ఏదో విధంగా కనిపిస్తూనే ఉంది. తన కంటెంట్, తను లొల్లి పెట్టుకోవడం, రచ్చ చేయడం, లాజికల్గా పాయింట్ మాట్లాడడం, ఇలా ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తుండడం వల్ల వీళ్ళిద్దరూ మైండ్లో బాగా మెదులుతారు. సో ఇంతగా మైండ్లో మెదిలే ఒక అమ్మాయిని బిగ్ బాస్ ఎందుకు వదులుకుంటాడు? ఇలాంటి టైంలో పోనీ వదులుకోవడం, హౌస్లో అలాగే ఉంచు, కానీ హౌస్లో అలాగే ఉంచితే తనకు సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? వీకెండ్లో నాగార్జున గారు పుసుక్కున ఎందుకమ్మా సోనియా అలా చేసావు, నీకేమైనా పిచ్చా, అలా ఎందుకన్నావు, అది ఇది అన్నట్టుగా సోనియాకి ఏమైనా గట్టిగా క్లాస్ స్పీకర్ అనుకోండి, అప్పుడు సోనియా ఏం చేస్తుంది? ఇలాంటి కంటెంట్ ఇస్తుందా? ఇలా వీళ్ళని పోయి క్వశ్చన్ చేసి ఇట్లా గొడవలు పెట్టుకోవడం కానీ ఏదైనా మాటలు అనడం కానీ ఇవన్నీ ఏమైనా చేస్తుందా? ఏమీ చేయదు. ఏమీ చేయకపోతే ఇంకా కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బిగ్ బాస్ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని మ్యాక్సిమం ఇట్లా స్మూత్ వేలో ఏదో ఏదో బంతి పూలతో కొట్టినట్టుగా మమ అనే విధంగానే క్రిటిసిజమ్స్ ఉంటాయి, కానీ సివియర్ లెవెల్లో వెళ్ళిన సందర్భాలు బేసిక్గా నాగార్జున అంత సివియర్గా వెళ్ళే మెంటాలిటీ కాదైంది. ఒకవేళ
వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు సోనియా విషయంలో అయితే ఖచ్చితంగా వెళ్ళాడు. ఎందుకంటే సీజన్ హైప్ మొదలైందే ఆమెతోని కాబట్టి, అఫ్ కోర్స్ ఆమెతోని ప్లస్ మణికంఠతోని కాబట్టి ఈ కంటెస్టెంట్స్ని మ్యాక్సిమం హార్ష్గా వెళ్ళాడు వీళ్ళ మీదకి. ఎందుకంటే బిగ్ బాస్ టీమే అలౌ చేయదు. వాళ్ళ టీఆర్పీ బేస్ అయిందే, స్టార్ట్ అయిందే ఈ సీజన్కి సంబంధించి సరియు అండ్ మణికంఠ వల్ల అనేది ఓపెన్ ఫ్యాక్ట్. కాబట్టి అలాంటి కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ ఎందుకు మార్చాలనుకుంటాడు చెప్పండి. అండ్ తర్వాత చూసుకుంటే నిఖిల్తో ఫ్రెండ్షిప్ ఇంకోటి కుక్కర్ టాపిక్ కూడా సోనియాని లైట్గా ఇప్పుడు బంతిపూలతో కొట్టడం అన్నా కదా, బంతిపూలతో కొట్టడం అంటే ఇప్పుడు కుక్కర్ టాపిక్లో ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఈ సోనియా మాట్లాడిన భాష కొంచెం హార్ష్గా ఉంది అనే ఉద్దేశంతో ఆ హార్ష్గా ఉందని డైరెక్ట్గా చెప్పకుండా అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అన్నట్టుగా చాలా నవ్వుతూ స్మైలింగ్గా చెప్తున్నారు అనమాట. నవ్వుతూ స్మైలింగ్గా చెప్తే సోనియాకి ఆ మాట అర్థమవుతుంది. ఓకే మనం ఇది ఓకే నాగార్జున గారు నాకు ఈ పాయింట్ చెప్పాలనుకున్నారు అంటూ తనకి ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఇలాంటివి టూ హార్ష్గా వెళ్లకుండా ఒక రీజనబుల్ లెవెల్లో తను వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది ఇక్కడ మీనింగ్ అనమాట. తర్వాత కిరాక్ సీత కూడా సోనియాని మళ్ళీ కత్తి పొడి చేసి తన వల్ల హౌస్ హార్మోని కంప్లీట్గా పోయింది సార్ అన్నట్టుగా తన కంప్లైంట్ అనేది చెప్తుంది. ఇలా ఎంతమంది కంప్లైంట్లు చెప్పినా కూడా ఇప్పుడు బేబక్క ఫేస్ చూసారే, ఇంతకుముందు అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అన్నప్పుడు సోనియా ఏమో స్మైల్ ఇస్తుంది, అటు బేబక్క కానీ కిరాక్ సీత కానీ అన్నట్టుగా చూస్తున్నారు ఒక కోపంతో, ఒక చిరాకు ఫేస్తో. అది సో ఇలా సోనియా లాంటి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ వదులుకునే సమస్య లేదు. అఫ్ కోర్స్ కొన్ని వారాల పాటు తనకు డౌట్ లేకుండా ఈ వీక్ 99% ఎలిమినేట్ అయితే అవ్వదు. అండ్ ఇప్పుడు సో ఇంత పాజిటివ్గా తను ఇంత త్రూ అవుట్ వీక్ ఇంత రచ్చరచ్చ చేసిన నాగార్జున గారు డౌట్ లేకుండా ఇట్లా చాలా స్మూత్ వేలో బంతిపూలు వేసే టైపే బిగ్ బాస్ టీం నాగార్జున గారిని చేయమంటుంది. హోస్టింగ్ సోనియాని మరీ సీరియస్గా వెళ్ళకండి సార్, సీరియస్గా ఆమెను ఏమనకండి, ఆమె చేసింది ఏమైనా తప్పులుంటే స్మూత్గా చెప్పండి, అండ్ మ్యాక్సిమం ఆమె కరెక్ట్ అయ్యే విధంగానే అవతల వాళ్ళే తప్పు అనే విధంగానే మీరు ప్రవర్తించండి అన్నట్టుగా నాగార్జున గారికి బిగ్ బాస్ టీం వాళ్ళు ఇట్లా కంప్లీట్గా ఇంజెక్ట్ చేసి పంపిస్తారు. కాబట్టి ఆయన హోస్టింగ్ కూడా, ఆయన మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ప్రోమో ఎస్ పర్లేదు, రీజనబుల్లీ బాగానే అనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, లైకులు చేయకండి అన్నానా, చెయ్యండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటే దయచేసి లైకులు కొట్టడం అయితే మర్చిపోకండి. బాయ్.